ఏమైందంటే యాక్చువల్గా ఇష్యూ ఏంటంటే 2018 నోటిఫికేషన్లో 1370 అన్విలింగ్ పోస్టులు మిగిలిపోయినాయండి. ఆ పోస్టులు వచ్చేసి సుప్రీంకోర్టు ఫిల్ చేయమని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయితే నా తర్వాతకి ఏమైందంటే ఓన్లీ 22 మెంబర్స్కి అని చెప్పేసి జడ్జి మన 22 మెంబర్స్కి మొన్న సీఎం గారు మొన్న ఆర్డర్స్ ఇచ్చారు. మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. అయితే 22 మెంబర్స్ జడ్జిమెంట్ ఉంది వాళ్ళకి అంతవరకు ఇచ్చారంట. తర్వాత మిగతా 1350 పోస్టులు అట్లనే మిగిలిపోయినాయి. ఈ మిగిలిపోయిన 1350 పోస్టులు ఏదైతే ఉన్నాయో తర్వాత ఉన్న మెరిట్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్ అందరికీ ఈ జాబులు ఇచ్చేసి అందరినీ న్యాయం చేయాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. సో 1370 పోస్టులు అన్విలింగ్ పోస్టులు ఉన్నాయి. దాంట్లో ఫైట్ చేసిన వాళ్ళు 22 మందికి వాళ్ళకి మాత్రం వచ్చిన జాబులు మీకు రాలేదు ఇంకా. సో ఎంతమంది ఇట్లా మెరిట్ లిస్ట్ వస్తుంది? ఒక 1000 మంది ఉన్నాం. మొత్తం 1350 మంది 1370 పోస్టులు ఉన్నాయి. ఇంకొక 1170 వరకు ఉన్నారు. అయితే వాళ్ళందరికీ ఇచ్చి న్యాయం చేయాలని మన రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాం. ప్రజావాళ్ళ ఇప్పటికి 3 సార్లు వచ్చినాం. 3 సార్లు వచ్చినా ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. సో ప్రభుత్వం తొందరగా స్పందించి డిపార్ట్మెంట్లో హోమ్ డిపార్ట్మెంట్లో అక్కడ పోలీస్ శాఖ డిపార్ట్మెంట్లో చేసినాం. ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు మాకు. అప్పుడు ఎవరైతే సుప్రీంకోర్టు 21 మంది 21 మందికే జాబులు ఇచ్చేసి వాళ్ళని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు ట్రైనింగ్ పంపడం జరిగింది. 1370 మందికి ఇవ్వాలని ఉంది. అయితే పోలీస్ బోర్డు వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే కోర్టు ఆశ్రయించారో 21 మంది ఆ 21 మందికి ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి TSLPRB అడిగినా లెటర్ ఇచ్చిన అపాయింట్మెంట్ ఇచ్చినాం. లెటర్ ఇచ్చినా కూడా జడ్జ్మెంట్ కాపీ ఇచ్చినా కూడా ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు మాకు. ఇచ్చినాం రిప్రజెంట్ లెటర్ ఇచ్చినాం. అక్కడ ఒక 400 మంది రిప్రజెంట్ లెటర్ ఇచ్చినాం. అయినా ఇంతవరకు 4 ఇయర్స్ అయిపోయింది. రెస్పాన్స్ ఇస్తలేదు. వాళ్ళకి మొన్న రీసెంట్గా ఈ కొత్త నోటిఫికేషన్ వాళ్ళతో పాటు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని పంపిర్రు 21 మందిని. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రతి ఒక్కరూ కోర్టుకోలేరు, హైకోర్టుకోలేరు, కొందరు తెలియదు. అలాంటి వారికి అందరికీ న్యాయం చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. తర్వాతకి వీళ్ళు పిటిషనర్ బెనిఫిట్ కింద తర్వాతకు మిగతా అభ్యర్థులు వేసుకోవడం జరిగింది. కాబట్టి మాకు అందరికీ నెక్స్ట్ మెరిట్ ఉన్న అభ్యర్థులు చాలామంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి ఒక్కరు పోవాలంటే కోట్ల చుట్టూ తిరగాలంటే అందరికీ అవగాహన ఉండదు. గ్రామీణ ప్రాంతం పేద విద్యార్థులు వాళ్ళందరికీ న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని హోల్లోనే ఉన్నాయి. మొన్ననే అపార్ట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారండి. మొన్ననే అపార్ట్మెంట్ ఆర్డర్స్ 21 మెంబర్స్కే ఇచ్చారు. ఇవన్నీ అన్విల్లింగ్ పోస్టులు. ఇంతకుముందు కూడా మేము 2023లోనూ డీజీపీ ఆఫీసులో ఇవ్వడం జరిగింది. దానికోసం మాకు గత ప్రభుత్వం మమ్మల్ని విస్మరించింది. ఈ ప్రభుత్వం మాకు ఇవ్వాలని న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.